తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి అన్న గారికి ఒక చిన్న విజ్ఞప్తి. పూర్ణిమ స్కూల్ మేడ్చల్లో ఒక చిన్నారిపై ఒక ఆయమ్మ దాడిని మనం చూసాం. నిజంగా కడుపు తరుక్కుపోయే విషయం అది. స్కూల్లో భద్రతగా ఉంటుంది అని స్కూల్కి పంపించే తల్లిదండ్రులకి ప్రతిరోజు నిరాశ ఎదురవుతుంది. అలాంటి నిరాశ ఎదురు కావద్దు అంటే ఇలాంటి స్కూల్స్కి లైసెన్స్ ఇవ్వడం ఆపేయడం మంచిది. ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుందో అని స్కూల్కి వెళ్తే మంచి బంగారు భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఒక పూట తిని ఒక పూట తినక కష్టపడుతూ ఉంటే అలాంటి తల్లిదండ్రులకి ప్రతిరోజు కూడా ఏదో ఒక సందర్భంలో నిరాశ ఎదురవుతుంది. ఇలాంటి స్కూల్స్పై చర్యలు తీసుకోవడంతో పాటు ఆ చిన్నారికి ప్రతి ఒక్క రూపాయి కూడా ఆ స్కూల్ యాజమాన్యంతో పాటు ప్రభుత్వం కూడా ఆ అమ్మాయిని ఆదుకోవాలి. అదే విధంగా ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇలాంటివి పునరావృతం జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. చిన్నారులకి ఒక చిన్నారి కనీసము తనకు మాటలు కూడా సరిగ్గా రావు. తెలుసో తెలియకో తప్పు చేస్తే మన పిల్లలుగా భావించాలే తప్ప ఆమెకి నిజంగా పని చేసే ఉద్దేశం లేనప్పుడు జాబ్ మానేయాలి. ఆమె ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటారు. లేదా ఆ చిన్నారి లాంటి వాళ్ళు నిజంగా నర్సరీలో పెట్టుకోవద్దంటే ఇక స్కూల్ వాళ్ళు అసలు నర్సరీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకండి. చిన్న పిల్లలకి ఏం తెలుసో తెలియక చిన్న తప్పు చేస్తే ఆ విధంగా కొట్టి చంపే విధంగా ఆ వీడియో చూస్తుంటే నిజంగా కడుపు తరుక్కుపోతుంది. నిజంగా చెప్పాలంటే ఆయమ్మని ఊరి తీయాలి నడి రోడ్డు పైన. అలాగే ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించేటువంటి స్కూల్ యాజమాన్యాన్ని పైన కూడా కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లలని మనం ఎంతో ప్రేమగా చూసుకుంటాం. అలాంటి పిల్లలకి ఒక చిన్న గాయం వేస్తే తట్టుకోలేం. అలాంటిది ఆ వీడియో చూస్తుంటే నిజంగా కళ్ళపై నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న విద్యాశాఖలో చాలా మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మార్పులు రాకపోతే ఎన్నో ఇలాంటివి చూడాల్సి వస్తుంది. దయచేసి ఇలాంటి కళాశాలలు కావచ్చు, ఎక్కడైనా పాఠశాలలో కావచ్చు, ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు వెంటనే ఇంకొకరు అలాంటివి చేయకుండా ఉండాలంటే ఆ స్కూల్స్కి ఉన్నటువంటి లైసెన్స్ రద్దు చేయాలి. మళ్ళీ వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తే చిన్నారులకి మీరు ఎంతో భద్రత కల్పించిన వారు అవుతారు. అదేవిధంగా ఇలాంటి తప్పులు చేయకుండా చాలామంది కూడా వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటూ ఆ చిన్నారికి తొందరగా నయం కావాలి. ఈ దాడికి చేసినటువంటి ఆయమ్మకి శిక్ష పడాలి. అలాగే ఆ స్కూల్ పూర్ణిమ స్కూల్ మేడ్చప్లో ఉన్నటువంటి స్కూల్ని కూడా వెంటనే వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.